హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వర్షి గిరీష బ్లాగ్స్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ పాల తాలికలు. ఫస్ట్ ఒక అరకిలో తడి బియ్య పిండి తీసుకోవాలి, కొంచెం బెల్లం, కొంచెం ఉప్పు, ఒక కప్పు మైదా తీసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం కొంచెంగా నీళ్లు పోస్తూ గట్టిగా చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా కలుపుకోవాలి. చూసారు కదా, పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఆ తర్వాత ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని చేత్తో ఇలా తాలికలు చేసుకొని మనం ప్లేట్కి నెయ్యి రాసుకున్న దాంట్లో వేసుకోవాలి. అన్నీ అలా పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె తీసుకొని 1 లీటర్ నీళ్ళు, 1 అర లీటర్ పాలు పోసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. వాటిని బాగా మరిగించుకోవాలి. మనం పాలు మరిగించుకున్నాక మనం చేసిన తాలికలు ఒక్కొక్కటి ఆ పాలలో వేసుకోవాలి. ఒకసారి గరిటెతో తిప్పుకోవాలి. ఒక అరకప్పు సగ్గుబియ్యం తీసుకొని బాగా నానబెట్టుకొని ఇప్పుడు ఈ పాలల్లో వేసుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నెలో కొంచెం పిండి, ఒక అరకిలో పిండికి 3/4 కిలో బెల్లం, ఈ రెండు బాగా కలుపుకోవాలి. తగిన నీళ్లు పోసుకొని బాగా కలుపుకోవాలి. ఒక చిటికెడు సాల్ట్ కూడా వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఈ పాలల్లో వేసుకోవాలి. తాలికలు ఉడికాక వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. యాలకులు, పంచదార కలిపి పౌడర్ చేసి పెట్టుకొని ఆ పొడిని ఈ తాలికల్లో వేసుకోవాలి. 1 కప్పు డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు. నేను ఒక జీడిపప్పుకే తీసుకున్నాను. కొంచెం నెయ్యి వేసి బాగా దూరగా వేయించుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పాల తాలికలు రెడీ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.